పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అనంతపురం చెన్నంపల్లిలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఇళ్లపై దాడులకు తెగబడ్డారు. వైఎస్ఆర్సీపీ ఇళ్లలోకి చొరబడి కర్రలు గొడ్డళ్లతో దాడికి తెగబడ్డారు. పచ్చమూకల దాడిలో 8 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. మహిళలను కూడా చూడకుండా విచక్షణారహితంగా దాడి చేశారు. బాధితుల్ని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు వైఎస్ఆర్సీపీ నేత శైలజానాథ్. అనంతపురం జిల్లా చెన్నంపల్లిలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఇళ్లపై దాడులకు తెగబడ్డారు. వైఎస్ఆర్సీపీ ఇళ్లలోకి చొరబడి కర్రలు గొడ్డళ్లతో దాడికి తెగబడ్డారు. పచ్చమూకల దాడిలో 8 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. మహిళలను కూడా చూడకుండా విచక్షణారహితంగా దాడి చేశారు. బాధితుల్ని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు వైఎస్ఆర్సీపీ నేత శైలజానాథ్. రాజకీయాలు లేకపోతే గ్రూపులకు లోబడి ఈ విధంగా కొట్టుకోవడం అన్నది ఎవరికీ మంచిది కాదు. కొట్టడం అనేది అసలు మంచిది కాదు. నేను మరీ చెప్తా ఉన్నా, కుటుంబాలు నాశనం అయిపోతాయి. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ చెన్నంపల్లి ఆ చుట్టుపక్కల గ్రామాలన్నింటినీ కూడా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేశాను. అలా నేనున్నప్పుడు అక్కడే చూసి బాధేస్తా ఉంది నాకు. ఎవరి బతుకు వాళ్ళు బతుక్కోవచ్చు, ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు. అధికార పార్టీ వాళ్ళు ఉంటే అధికారం ఎలగబెట్టుకోవచ్చు, కానీ అధికారంతో ఉండి పనులు చేయించుకోవచ్చు. నాకేం అభ్యంతరం లేదు. కానీ దౌర్జన్యం, హింస అనేది మంచిది కాదు. అటే పోలీస్ శాఖను కూడా కోరుతాం. చాలా రోజులు మాట్లాడుతూ ఉన్నాం మేము. ఆ గ్రామాలు సెన్సిటివ్ గ్రామాలు జాగ్రత్తగా చూసుకోమని చెప్పి.